గ్రంథము 104వ అధ్యాయము. కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో చూద్దాము. అండ్ వైన్ టు గ్లాడెన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్, అండ్ వైన్ టు గ్లాడెన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్, ఆయిల్ టు మేక్ హిజ్ ఫేస్ షైన్, అండ్ బ్రెడ్ టు స్ట్రెంగ్థెన్ మ్యాన్స్ హార్ట్. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖమునకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయములను బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. మరి భూమి నుండి మనకు ఆహారాన్ని, రకరకాల ఆహార పదార్థాలని ఆయన పుట్టిస్తున్నారు. మనం కూడా పుట్టించుకుంటున్నాం భూమిని ఉపయోగించుకొని. నరుల హృదయమును సంతోషపెట్టి ద్రాక్షారసం, ఆ ద్రాక్ష చెట్లు వేస్తే ద్రాక్షరసం వస్తుంది. తర్వాత నరుల హృదయాలకు మరి మొఖాలకు మెరుగునిచ్చే తైలము, రకరకాల ఆకులు, బెరళ్ళు, లేకపోతే వేర్లు ఇలాంటివి ఉపయోగించుకొని చక్కని షైనింగ్ని పొందుతూ ఉన్నారు ముఖానికి చాలామంది. ఆయన పుట్టించుచున్నాడు. నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. వారి ముఖములకు వెలుగునిచ్చు తైలము కూడా దేవుడు ఇస్తూ ఉన్నారంట. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన ప్రేమతో సృష్టించుకున్నటువంటి మానవుని కోసం ఏది తక్కువ కాకూడదని సమస్తము సృజించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా భూగర్భంలో మన కోసం చాలా విలువైనటువంటి డైమండ్స్ని, బంగారము, వెండి, రత్నాలు, వజ్ర వైడూర్యములు అన్నీ కూడా తన నిధులలో, గనులలో దాచిపెట్టినటువంటి దేవుడై ఉన్నారు. అది ఏ సమయంలో ఎవరికి చెందేలాగా చేస్తారో అది ఆయన ఇష్టం అన్నమాట. తగిన సమయంలో వారికి వాటిని దేవుడు కనపరచువారుగాను ఇచ్చేవారుగాను ఉంటారన్నమాట.